దేవునామ స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో గ్రేస్ టీవీ ద్వారా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీకు పరిచయం చేయాలని ఒక వ్యక్తిని నేను ముందుకు వచ్చాను. విజయనగరం జిల్లా గరివిడికి సంబంధించినటువంటి అక్వరపు జీవన్ మేము నడిపిస్తున్నటువంటి యూసీజీఎస్ ఇండియా టీంలో విశాఖ జిల్లా స్టేట్ కోఆర్డినేటర్గా ఆయన పనిచేయటం ప్రారంభించారు. అయితే ఆయన తన జీవితంలో చాలా భయంకరమైన వ్యభిచారము, త్రాగుడు, తిరుగు, విగ్రహారాధన వైపు కూడా వెళ్ళాడు. అతను మారతాడంటే ఎవరు నమ్మరు అన్నమాట. అసలు మారే చాయిసే కనపడలేదు. కానీ సడన్గా దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు. ఆయన మారాడు. ఆయన మారిన విధం చూసినప్పుడు అది కేవలం దేవుని యొక్క ప్రణాళిక. అంటే తల్లి గర్భంలో నిరూపింపబడుకు మునిపే నేను నిన్ను ఎన్నుకున్నానని దేవుని వాక్యం ద్వారా చెప్పబడినట్లుగా జీవన్ని దేవుడు ఎప్పుడూ ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆయన భయంకరమైనటువంటి తన పాప జీవితం నుండి బయటకు వచ్చి ఇప్పుడు దేవునిలో ముందుకు సాగుతున్నాడు. మాతో పాటు తన వంతు సహాయం అందిస్తూ తను చేయగలిగిన పని చేస్తున్నాడు. ఆ బిడ్డ కొరకు, ఆ కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. అతన్ని ఇంకా బలపరచండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసి నేను ఈ సమయాన్ని జీవనకు చెప్తాను. పరమ తండ్రి, మీ స్తోత్రాలు, జీవన బట్టి మీకు వందనాలు. ఆయన కుటుంబాన్ని దీవించి వారికి ఇచ్చిన వ్యాపారాన్ని దీవించండి. జీవన్ని సేవలో ఇంకా బలంగా వాడబట్టడానికి సహాయం చేయండి. ఇంకా నమ్మకంగా యథార్థంగా ఉండటానికి సహాయం చేయండి. ఆయన తనకున్నటువంటి కోపం తగ్గించుకుని నెమ్మది, సమాధానం కలిగి నెమ్మది కలిగి ఉండటానికి సహాయం చేయండి. తొందరపాటు లేకుండా ప్రతి విషయంలో ఆయన ప్రార్థనాపూర్వకం ముందుకు సాగటానికి తన భార్యను సిద్ధపరచమని చిన్న పసిబిడ్డను దీవించమని ఇప్పుడు నాయన జీవన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన అనేక మంది యవనస్తులకు అది ఆదర్శకరంగాను ఉపయోగకరంగా ఉండటానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చూసినాం తండ్రి. ఆమేన్. ప్రభు పేరు అందరికీ వందనాలు. గ్రేస్ టీవీ ప్రేక్షకులకు మరియు యూట్యూబ్ ప్రేక్షకులకు, ప్రపంచ తెలుగు ప్రేక్షకులకు నా వందనాలు. నా పేరు ఎక్కువరపు జీవన్ కుమార్. మా నాన్నగారి పేరు ఎక్కువరపు కృష్ణ, మా పేరు ఎక్కువరపు రాము. మాది విజయనగరం జిల్లా గడిపి గ్రామం. నేను బిఎస్సీ వరకు చదువుకున్నాను. నేను డిపిఐపి వెలుగు ప్రాజెక్ట్లో, మైక్రో ఫైనాన్స్లో, మరి ఆర్టీసీలో చాలా చోట్ల ఉద్యోగాలు చేసేవాడిని. ఎక్కడ కూడా స్థిరత్వంగా పనిచేసేవాడిని కాదు. అందువల్ల మా నాన్నగారు, మా అమ్మగారు చాలా బాధపడేవారు. నేను ఎక్కువగా త్రాగే వాళ్ళతో, పేకాట ఆడే వాళ్ళతో, అమ్మాయిలతో, విగ్రహాలను చేసే వాళ్ళతో ఎక్కువగా నేను తిరిగేవాడిని. అందువల్ల నేను శారీరకంగా నశించాను. ఆ సమయంలో ఏం చేయని పరిస్థితి. అప్పుడు మా అమ్మగారి దగ్గర 300 తీసుకొని నేను విశాఖపట్నం వచ్చాను. విశాఖపట్నం వచ్చి ఒక హోటల్లో సర్వర్గా జాయిన్ అయ్యాను. సర్వర్గా జాయిన్ అయ్యి ఆ వంటగారి దగ్గర నేను వర్క్ నేర్చుకొని అదే హోటల్లో ఒక అతను తీసుకొని నన్ను వంటగారి స్థాయికి తీసుకుని వెళ్ళారు. అదే హోటల్లో మా నాన్నగారు 12 రోజుల పాటు నాతో గడపడం జరిగింది. ఈ 12 రోజుల పాటు విగ్రహాలను చేయకూడదు, తాగరాదు, అమ్మాయిలతో మాట్లాడకూడదు అనే విషయాలు చెప్పి అమ్మగారిని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కోరాడపేట గ్రామం వెళ్ళి 30/10/2021 మరణించడం జరిగింది. చనిపోయిన తర్వాత నేను మానసికంగా కుంగిపోయాను. నా బంధువులు, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టారు. అదే సమయంలో మా నాన్నగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దేవుడిని నమ్ముకోవాలి అనే ఆలోచన నాకు వచ్చింది. మా చిన్నాన్న జాన్బాబు దగ్గరికి వెళ్ళాను. తేదీ 25/3/2022 నాకు బాప్టిస్ట్ ఇవ్వడం జరిగింది. పెనుబతి తిమోతి పాస్టర్ గారు తేదీ 27/4/2022 నాకు వివాహం చేయడం జరిగింది. తేదీ 9/6/2023 నాకు బాబు జన్మించడం జరిగింది. బాబు పేరు డేవిడ్ లివింగ్స్టన్ అని పెట్టడం జరిగింది. కరోనా టైంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. హోటల్ ఓనర్కి 60 లక్షలు చెల్లించవలసిందిగా కోర్టు వారు నాకు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా తాతగారికి, మా నాన్నగారికి పరిచయం ఉన్న పాస్టర్ గారు కొల్లావతుల ప్రభాకర్ గారు నా సమస్యల గురించి వివరించాను. అతను స్తోత్రబలి చేయు, ప్రార్థన చేయు, బైబిల్ చదువు అని సలహా ఇచ్చారు. ఇలా 6 నెలలు చేస్తూ ఉండగా హోటల్ ఓనరు 60 లక్షలు చెల్లించవద్దు, మా బిల్డింగ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయు అని రాజీకి వచ్చారు. చదువుతూ ఉండగా మార్కు 16:15 మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అనే వాక్యం నా మనసుకు హత్తుకుంది. సువార్త చేయాలి, సేవ చేయాలి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నేను
ప్రభాకరయ్య గారికి తెలియపరిచాను. ప్రభాకర్ పాస్టర్ గారు యూజీఎస్ సంస్థలో విశాఖపట్నంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్గా ప్రకటించడం జరిగింది. పేద సేవకులకు, విధవరాండ్రులకు నా వంతు సహాయంగా వస్త్రం ఇవ్వడం, ఆహారం పెట్టడం, పరిచర్యలో పాల్గొనడం మరియు నా సాక్ష్యాన్ని ప్రతి సంఘంలోని చెప్పాలని నిర్ణయించుకున్నాను. నేను, మా కుటుంబ సభ్యులు, మా భార్య ఎక్వర్ వినుల, నా కుమారుడు డేవిడ్ లివింగ్స్టన్ పరిచర్యలో బలంగా వాడబడాలని కోరుతూ అందరూ ప్రార్థన చేయవలసిందిగా వందనాలు తెలియజేస్తున్నాను.